లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. దర్శక ధీరుడు రాజమౌళి సెంటిమెంట్ ఎట్టకేలకు బ్రేక్ అయింది. గత కొన్నేళ్లుగా ఓ సెంటిమెంట్ తెలుగు సినీ ఇండస్ట్రీకి ఉందని చెప్తారు. అదే డైరెక్టర్ రాజమౌళి సెంటిమెంట్. ఈ డైరెక్టర్తో సినిమా చేస్తే హిట్ కొట్టడం గ్యారంటీ అని అందరికీ తెలుసు. అలాగే ఇంకో గ్యారంటీ కూడా ఉందని చెప్తారు. ఈ డైరెక్టర్తో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ మూవీ పల్టీ కొడుతుందని అంటారు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే ఆ సెంటిమెంట్కి గేమ్ చేంజర్తో చెక్ పెట్టి చూపించాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. సినీ పరిశ్రమలో చాలామంది చాలా సెంటిమెంట్స్ని ఫాలో అవుతారు. ముఖ్యంగా సినిమా టైటిల్లో మొదలయ్యే అక్షరం నుంచి ఆ సినిమాలో నటించే హీరోయిన్ వరకు చాలా విషయాలలో ఈ సెంటిమెంట్స్ను కనిపిస్తూ ఉంటాయి. అలాంటిదే డైరెక్టర్ రాజమౌళి సెంటిమెంట్. ఈ మెగా డైరెక్టర్తో సినిమా చేసిన ఏ హీరో అయినా తన నెక్స్ట్ మూవీ హిట్ కొట్టలేడని చెప్తారు. త్రిబుల్ తర్వాత ఎన్టీఆర్కి కూడా అదే పరిస్థితి వస్తుందని అనుకున్నారు. అయితే దానిని దేవరా హిట్తో బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. అయితే ఈ మూవీలో మెయిన్ హీరో రామ్ చరణ్ అవుతాడని, అందుకే ఎన్టీఆర్కి ఆ సెంటిమెంట్ పనిచేయలేదని అన్నారు. కానీ ఆ సెంటిమెంట్కి గేమ్ చేంజర్తో చెక్ పెట్టాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. త్రిబుల్ తర్వాత రామ్ చరణ్ ఆచార్యలో నటించినప్పటికీ అందులో మెయిన్ హీరో మెగాస్టార్ చిరంజీవినే. దీని తర్వాత రామ్ చరణ్ నుంచి సోలోగా వచ్చిన సినిమా గేమ్ చేంజరే. జనవరి 10న గ్రాండ్గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసింది అనే టాక్ మొదలైంది. రాజమౌళి సినిమా తర్వాత హీరోల సినిమాలు దారుణంగా డిజాస్టర్ టాక్ని తెచ్చుకుంటాయి. కానీ గేమ్ చేంజర్కి దాదాపు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ మాత్రమే ఎక్కువ వచ్చింది. దీంతో ఈ అపోహని చరణ్ బ్రేక్ చేశాడని అంటున్నారు. మొదటి రోజు ఫస్ట్ షోకే మంచి టాక్ రావడంతో నెగటివ్ ట్రోల్స్ చేసిన కలెక్షన్స్ను ఓ రేంజ్లో రాబట్టింది గేమ్ చేంజర్. బాక్సాఫీస్ను దున్నేస్తుంది. మొదటి రోజు అందరికీ షాక్ ఇస్తూ ఏకంగా 186 కోట్లు వసూలు చేసి రికార్డును బ్రేక్ చేసింది. అదేవిధంగా రెండవ రోజు కూడా మంచి కలెక్షన్స్ను అందుకుంది. ఇక మూడవ రోజు టఫ్ టైంలో టఫ్ ఫైట్లో కూడా కలెక్షన్ల హవా కురిపించింది గేమ్ చేంజర్. మూవీ స్టోరీ విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను పొలిటికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఐఏఎస్ ఎలక్షన్ కమిషనర్గా అప్పన్నగా రామ్ చరణ్ చూపించిన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.